తండ్రి అనే దేవునికి వందనం చెల్లిస్తున్నాం. యెషయా 66:13 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. మీరు చూస్తుండగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డివలే పరియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 37వ అధ్యాయము 21వ వచనము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. Psalms chapter 37 verse 21. The wicked borroweth and payeth not again, but the righteous showeth mercy and giveth. Bhajan Samhit 34 अध्याय 21 वचन. दुष्ट ऋण लेता है और बर्ता नहीं, परंतु धार्मिक अनुग्रह करके दान देता है. कीर्तनील 29 अध्याय 31. ದುಷ್ಟರ ಸಾಲ ಮಾಡಿ ತಿರುಗಿ ಸಲ್ಲಿಸುವುದರಲ್ಲಿ ನೀತಿಮಂತುಲು ದಯಾವಾಗಿ ಕೊಡುತ್ತಾನೆ. 30వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం వేయుచున్నాడు, మిమ్మల్ని కరింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ ఎర్రవిని నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడి యొక్క లేఖనాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. మనం అనుకుంటాం కదా, మనకి ఏం జరగలే, ఎంత ప్రార్థన చేసినా ఎన్నిసార్లు పాసం ఉన్నా మనకి ఏం జరగలే అని మనం అనుకుంటాం. కానీ ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందంటే, ఆయన ఎందుకు భయం కలిగి భక్తి కలిగి నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళకి మాట వర్తిస్తుంది. ఇలా ఎవరున్నారు? మన పాత నిబంధనలు మొట్టమొదటి చూసుకుంటే మరి అబ్రహాం విషయంలో కూడా దేవుడు మళ్ళీ ఆలస్యం అయినప్పటికీ మరి ఎన్నో అద్భుతములు చేసినట్టు మనం చూస్తున్నాం. ఆలస్యమైనా అన్యాయం చేయని దేవుడు అనమాట. మరి అబ్రహాం ఉండే నిరీక్షించినాడు, ఓపికతో ఉన్నాడు. మనం చదువుకుంటే యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ దండులంట. అంటే కనిపెట్టుకొని అంటే మనకి మరి ఎన్నిసార్లు పాసం ఉంది, మనం కొన్నిసార్లు అడిగినట్టు మనకు రాకపోయినా దేవునికి మరి కనిపెట్టుకున్న వారికి దేవుడు మరి సహాయం చేసేవాడై ఉన్నాడు, తీర్పు తీర్చే న్యాయం తీసేవాడై ఉన్నాడు అనమాట. మనం కనిపెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే ఎంత ప్రార్థన పోయినా ఏది జరుగుతుందిలే అని మనం ప్రార్థన రాకుండా మానేస్తుంటాము, లేదంటే ప్రార్థన చేయకుండా మానేస్తుంటాం, ఉపవాస ప్రార్థనలు మానేస్తుంటాం, లేదంటే వేరేకెళ్ళి వెళ్ళిపోతుంటాం. వేరే ఆలోచన అంటే లోకానుసారమైన ఆలోచనలు, అంటే పెద్దలు చెప్పిన ఏమన్నా ఆలోచనలు, లేదంటే సొంత జ్ఞానం, లేదంటే విగ్రహాలకు పూజ చేయడం, మరి లేదంటే దర్గాల కాడికి వెళ్ళడం, లేదంటే మాంత్రికుల కాడికి వెళ్ళడం, ఇలాంటివి చేస్తుంటామంటే ఇలాంటివి చేసే వాళ్ళకి దేవుడు మరి ఏ సహాయం దేవునిది అందదని మనకి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కోసం కనిపెట్టుకున్న వారంటే అబ్రహాం కనిపెట్టుకొని ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ అబ్రహాం సంతానం అనమాట. మరి తీరా చూస్తే మరి యోసేపు విషయంలో కూడా, యోసేపు జైల్లో వేసినప్పుడు తన వాళ్ళకి కొంతమంది ఉంటారు, ఇద్దరు వ్యక్తులకి కళలు కన్నీట మర్చిపోయింటే చెప్తాడు కదా యోసేపు. వాళ్ళని ఏమంటాడు యోసేపు, నన్ను మీరు రాజుకాడు పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి నా గురించి రాజు చెప్పండి, నన్ను ఈ బంధకాలను విడుదల చేస్తారన్నట్ట వాళ్ళకి చెప్తాడు. అంటే నేను మీకు ఇది చేసినాను కదా, నాకు ఇది చేయండి అని చెప్తాడు. అయినా అక్కడ ఏమేమి జరిగింది, ఆలస్యమైంది. ఎన్ని రోజులు ఆలస్యమైందంటే 2 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళి ఏ మాత్రం గుర్తు చేయలే.
2 సంవత్సరాలు ఎంతో ఓపికతోని దేవుని యందు అట్టనే దేవుని మాత్రం బాధపడక దేవుని యందు నిరీక్షణించుకున్నాడు. కాబట్టి దేవుడే వాళ్ళు చెప్పలేదు కానీ దేవుడే రాజు ద్వారా మరి రాజు కళ రావడం, రాజు మరి ఆ కళని అందరితో చెప్పినప్పుడు ఆ వ్యక్తులకు అప్పుడు గుర్తొస్తుంది. అంటే మనుషులు ఏదైనా సాయం చేస్తే మర్చిపోతారు, కానీ దేవుడు మన న్యాయం కానీ మనం చేసే సహాయం కానీ అది మంచిదైతే వాళ్ళు మర్చిపోయినా దేవుడు తీసుకొచ్చి మనకి దాని ఫలితం ఇస్తాడని చెప్తున్నాడు అన్నమాట. మరి మనం ఇప్పుడు పాత నిబంధనలు వీళ్ళని చూసుకున్నాం కదా. మరి కొత్త నిబంధనలో మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అతన్ని అక్క చెల్లెళ్ళు ప్రభు ఇదిగో నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చి దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది అని అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ చూడండి, యేసు మార్త ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే 2 దినములు నిలిచానంట. అంటే దేవుడు లాజర్ని మరియని మార్తని ప్రేమించినాడంట. అంటే వాళ్ళు కూడా మరి యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమించిన కుటుంబం ఆ కుటుంబం అనమాట. ఎప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతాలకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు అనమాట. ఎంతగానో వాళ్ళు పరిశుద్ధంగాను దేవుని వాక్యాన్ని నడిచే బిడ్డలు అనమాట. ఎప్పుడు వచ్చినా ఆ ఇంట్లో మరి బస చేసేవాడు, లేదంటే ఆ ఇంట్లో భోజనాలు చేసేవాడు అనమాట. అట్ట ఉండే వాళ్ళని ప్రేమించేవాడు. వాళ్ళు కూడా యేసు ప్రభుని ప్రేమించినారు. కానీ మనం కూడా కొన్నిసార్లు మనం దేవునికి భయపడి కొన్ని పనులు చేయకుండా ఉంటుంటాం. కానీ మనలో దేవుని భయం ఉండాలి, కానీ ఆయనను ప్రేమించి ఎక్కువ పనులు చేయకుండా ఉండాలి. ఆయనను ప్రేమించే మనం ఆయన వాక్యానుసారం నడుచుకోవాలి. మరి ప్రేమించినప్పుడే ప్రేమతో మనం చేయాలి. ఇప్పుడు అక్క ఉంటుంది, అక్క ఉన్నప్పుడు మనం భయపడి అక్క ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందని అనుకుంటాం. కానీ అక్కని మనం ప్రేమించిన వాళ్ళమైతే అక్క లేకున్నా అక్క ఇట్లా చేస్తుంది అవన్నీ గుర్తు చేసుకొని ఆమె చెప్పినట్టు మనం చేసుకుంటుంటాం. కాబట్టి మనం దేవుని విషయంలో కూడా అట్లనే చేయాలన్నమాట. అంటే ఈడ చర్చి కదా, ఈడ మత్సంగా ఉండాలి అని కొంతమంది చర్చి అని ఉంటారు, భయపడతారు. మరి తర్వాత చర్చి దాటినాక అన్ని ఏదావిధ మరి లోకానుసారం పొరపాటు చేస్తుంటారు. అవి ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు చాలామంది బిడ్డలకి ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు ఉపాస ప్రార్థనలకు వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది దిష్టి తీయడము, లేదంటే నల్ల దారాలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు అసలు కష్టం వాక్యం చెప్పిన వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు, పిల్లలు కూడా దారాలు కడుతున్నారు. అసలు దానివల్ల ఏమి రాదు, దేవుని వల్లనే అన్నీ కలుగుతాయి. మనకి మంచి అయినా చెడైనా మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మనకు ఫలితం ఇస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినాలంటే దేవుడిని ప్రేమిస్తలేమని మనకు లెక్క ఆయనకి. ఇప్పుడు మనం ప్రేమించిన వాళ్ళమైతే మనకి ఎంత బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బంది పడినా మనం నిలిచి కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ మరియా, మార్త, లాజరు ఈ ముగ్గురు దేవుని ప్రేమించేవారు. దేవునికి ముందరనే వర్తమానం పంపినారంటే 2 రోజుల ముందరంటే రోగి అయినప్పుడు, అంటే పానం ఉండగానే యేసు ప్రభుకు వర్తమానం పంపినప్పుడు దేవుడు అక్కడ ప్రాణం ఉన్నప్పుడు రాలేదు, 2 రోజులు అక్కడ నిలిచాడంట. చనిపోయినాక 4 రోజుల తర్వాత వచ్చినాడు దేవుడు. ఆ ప్రాంతానికి, అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే బెతనియా అనే గ్రామంలో ఉండాలన్నమాట వాళ్ళు, ఆ కుటుంబం. అప్పుడు వచ్చినారంటే వాళ్ళు కనిపెట్టుకోరు. అంటే మరి ఆలస్యం ఎందుకు చేస్తాడంటే దేవుడు కొన్నిసార్లు మళ్ళీ తన మార్తమై, అంటే అందరికీ గణపరిచే విధంగా గొప్ప చేస్తుంటారు. కొంతమంది బిడ్డలకి టక్కున వస్తుంటాయి జాబ్, కొంతమంది బిడ్డలకి రావు, నిదానంగా వస్తాయి, ఎక్కువ ఇంట్లో అయినాక వస్తుంటాయి. అది మన మంచిగా ఉంటుంది. కానీ మనము లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు, కానీ దేవుని యందు భయభక్తులు ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. ఏ విషయమైనా మన కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు ఇరుకులు వచ్చినా మనం జయించుకొని, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. జయించుకొని దేవుని స్తుతిస్తూ దేవునిలో ఆరాధించాలనే మనకి అమ్మగారు ఒకటే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఈరోజు తనకు చాలా పానం బాలేదు, అయినప్పటికీ దేవుని వాక్యాలు వినుకుంటూ అన్ని చేసుకుంటూ మనల్ని అందరినీ నడిపించుకుంటూ ఉంటుంది. మనం కూడా అసలుకి మరి మనం తెలుసుకోవాలా, మనము ఒక మాదిరిగా మన మధ్య ఉంటున్నప్పుడు మనం గ్రహించుకోవాలా. గ్రహింపులేక మనం ఇష్టం తరంగా ఉండిపోతున్నాం.
మనం కూడా చాలా బలహీనంగా ఎందుకు అయిపోతున్నాం అంటే మనలో భక్తిహీనత మనలో ఉంది, అది పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుందంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అక్కడ చెప్పినట్టు మనం ఏక వ్యక్తిలో మనం ప్రవర్తించాలి. ఎట్లా అంటే ఒక్కొక్క పాట పాడినా అందరం కలిసి పాడాలి. నిజంగా అది చాలా సంతోషం. దేవునికి ప్రార్థన చేసినా అందరం ఏకీభవించాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రార్థన చేస్తుంటుంది, మనం కొన్ని గుర్తు చేసుకొని మనం సొంతంగా చేసుకుంటున్నాం. అది కాదు, అది దేవునికి ఇష్టం ఉండదు. మనం వ్యక్తిగతంగా ఇంట్లో అక్కడ చేసుకోవచ్చు, మనం అన్ని గుర్తు చేసుకొని. ఇక్కడ ఏం చేయాలి, అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు మనం అవును ప్రభానికి స్తోత్రం, అవును ప్రభానికి స్తోత్రం అంటే అన్ని మనలో ఉండడం వల్ల ఆమె ద్వారా దేవుడు పలికిస్తుంటాడు. అప్పుడు మనము ఏకీభవించాలన్నమాట. పాట పాడుతున్నప్పుడు మనకు రాకపోయినా చప్పట్లను కొట్టాలి, లేదంటే పాటన పాడాలి, లేదంటే మనం అందరము నిలబడండి అన్నప్పుడు దేవజనాలు ఏం చెప్తే అదే పాటించాలి. మనం అంటే ఆత్మీయ తల్లిదండ్రులు అంటే అమ్మగారు కానీ ఇంకా ఆత్మీయ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అందరం లేచి నిలబడండి దేవుని స్తుతిద్దాం అన్నప్పుడు అందరం నిలబడాలి. మనం ఏం చేస్తామంటే కొంతమంది మోకరిస్తారు, అంటే మోకరించినప్పుడు కొంతమంది కూర్చుంటాం. అది కాదు దేవునికి ఇష్టం. అంటే ఈడే కాదు సంఘంలో కూడా అట్లనే జరుగుతుంది అన్నమాట. అట్లా చేయడం దేవునికి ఇష్టం లేదన్నమాట. ఇక్కడ మరియా, లాజరు, మరియమ్మ ఈ ముగ్గురు, మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు ఒక్కటే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. దేవుని ప్రేమించి ఆయన ఎందుకు భయభక్తులు అని ఆయన కోసం కనిపెట్టుకొని ఉండేవారు. ఎంతమంది శిష్యులను దొరికొచ్చినా దేవుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవారు. అనేకమైన పనులు వాళ్ళు పరిచయం చేసినారు అన్నమాట. అందుకే దేవుడు ఏం చేసినాడు, లాజర్ని ఎంతగానో గనపరచాలని దేవుడు ఉద్దేశించి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ 4 రోజుల తర్వాత వచ్చి మరి ఇక్కడ లాజర్ని లేపడం ఇవన్నీ జరుగుతాయి కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 9లో చూసుకుంటే అంటే 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి యూదులలో సామాన్యులను ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చున్నాడు. చూడు ఎంత ఘనత. ఈ ఘనత కోసం దేవుడు అక్కడ 2 రోజులు నిలిచినాడు, 4 రోజుల తర్వాత వచ్చినాడు. ఇట్లా ఈ విధంగా మనకు అందరికీ చేయాలంటే మనకి కొన్నిసార్లు ముంచుకొస్తుంటే శ్రమలు, కష్టాలు, కానీ అప్పుడు మనం ఓపికతో కనిపెట్టుకొని దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. అది దేవా నాకు ఎన్ని శ్రమలు వస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడు చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు చేసే వరకు నేను విశ్వాసం కలిగి నేను ఉండాలి. దేవా నాకు విశ్వాసం దయచేయి, నీ విశ్వాసం నాకు దయచేయి దేవా. నాకు భరించుటకు సహించుటకు శక్తి దయచేయి. నీ మహిమను నేను చూసేటప్పుడు నా వల్ల నీకు మహిమ కలగాలి. అట్టి ఆశీర్వాదం చూసుకోవడానికి, అటు ఆశీర్వాదం పొందుకోవడానికి నీ శక్తిని నాకు దయచేదేవారు మనం ప్రార్థనలో ఏకీభవించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు అంటే మనం రాత్రి మాత్రం రావడం అది కాదు, కానీ 24 గంటల్లో మనం దేవుని తలుచుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ ఆయన మాటలు నడుచుకున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏమన్నాడు, యేసు ప్రభు మరి ఒక ఇంట్లో పరిచయం చేస్తున్నప్పుడు తనని చూడడానికి ఎవరు వస్తారు, మరియమ్మ తల్లి అయిన మరియమ్మ వాళ్ళ సహోదరులు వస్తారు. వచ్చి వేరే వాళ్ళు ఎవరో చెప్తారు, ఇట్లా మీ కుటుంబం వచ్చింది, మీ అమ్మ వీళ్ళ సహోదరులు వచ్చిందంటే ఆయన ఏమంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా మాట విని నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నా తల్లి, నా సహోదరులు. అంటే అక్కడ తల్లిదండ్రులను కూడా దేవుడు కేర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట నమ్మితే అంటే పాపానికి రాజుపడతాడు కాదు. ఆయన లోకాసారమైన జీవితం జీవిస్తులకి నా మందిరానికి వస్తున్నారు కదా, ఫోన్లే వద్దు భేదంలే అనేది లేదనమాట. అది రాజకీయం కాదు, భేదంలే ఓన్కి మంది ఇవ్వడం, ఓన్ డబ్బు ఇవ్వడం, ఓట్లు వేపించుకోవడం, మనం గెలిచేది కాదా అనేది విధమైన జీవితం కాదు యేసు ప్రభుత్వం. ఆయన నీతిగా మరి పరిశుద్ధంగా ఆయన మాట పక్కన నడుచుకునేవారంట. కొన్నిసార్లు తను కూడా అంటాడు కదా, ప్రభు అని వాడు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడంట. అంటే మనం కొంతమంది మేము చేస్తామంటే ఇప్పుడు చర్చ్ ఉంది కదా, చర్చిని కడవేయి ఇట్లా చర్చిని చూసి ఇట్లా దేవాతని ఇట్లా అనుకుంటారు. చాలా మంది ఇట్లా సిలువ వేసుకుంటారు. సిలువ వేసుకుంటలేదంటే చర్చిని చూసి ఇట్లా దేవాతండ్రి అనుకుంటారు. అంటే అది దేవునికి ఇష్టం కాదు. అది ఆయన చర్చి ఎందుకుంది ఊగా చూసుకుంటే ఇప్పుడు అన్నిలు కూడా ఆడ విగ్రహం ఉంటే మొక్కుంటారు. వాళ్ళు మనం నిజమైన దేవుడిని సన్నిధి ఆయన కోసం ఏర్పరిచిన సన్నిధి. అంటే ఈ కర్ణాటక సంఘం కానీ ఎక్కడైనా కానీ దేవుని కోసం ఎక్కడైతే ప్రార్థనలు జరిగి ఆత్మీయంగా ఉంటున్నారో ఆ సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ సన్నిధిలో ఏ వాక్యం సరంగా నడుచుకున్నప్పుడే మనకు దేవునికి ఇష్టం. అంతేగాని పోత ప్రార్థన చేసుకొని పోవడము మళ్ళీ మంచిది అనుకోవడం కాదు. అది మాత్రమే కాదు, ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆ ప్రార్థన వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అనే విధంగా మనం నడుచుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఎంత కష్టపడినా కూడా మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం అంటే దేవుని పక్కన పెట్టి దేవుని మాటలు వినకుండా మన పిల్లల కోసం, భర్త కోసము,
ఇలా చేయడం, ఒక దొంగతనం చేసిన, ఒక అబద్ధం అన్న, ఒకటి బూతులు మాట్లాడిన, ఇతరుల కొట్లాడాలన్నా అవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మనం దేవునికి దూరం అయిపోతే మనం ఏం లాభం? ఎంత కష్టపడి చేసినా కూడా మరి అవన్నీ విడిచిపెట్టిపోతే దేవుడు కట్టే మనం చనిపోయిపోవాల్సింది. దేవుడు తీర్పు తీసేవాడే ఉన్నాడు కదా, న్యాయవంతుడే ఉన్నాడు కదా. మన సొంత ఆలోచనలతో మన పిల్లల కోసం అన్నిటి కోసం వాళ్ళతో వీళ్ళతో గొడవడము, దేవునికి విరోధమైన పనులు చేయడము. ఇప్పుడు పొలాల కడిపోయినా కూడా ఆడ వాళ్ళతో కొట్లాడి రైతుల గురించి కొట్లాడి మరి కొన్ని తెచ్చుకోవడం, వస్తువులు తెచ్చుకోవడం, అవన్నీ కూడా మన కుటుంబం కోసం మనం పోరాడితే అప్పుడేమంటాడు, నేను దేవాన్ని నువ్వు దేవుడు లెక్క అన్నప్పుడు ఏమంటాం, దేవా నేను నా కుటుంబం కోసం నేను తొడి చేసి కదా, దేవా నేను డబల్ కూలీలు తెచ్చుకుని మళ్ళీ అంటే నా కోసం నువ్వు ఏం చేసినావు అంటాడు దేవుడు. ఆయన కోసం చేసేది కావాలి. ఇప్పుడు అమ్మగారు ఉన్నాడు, ఆయన వచ్చే డబ్బులతో బాగా తిని హాయిగా ఉండొచ్చు, మాట విషయానికి వచ్చి ఉండి ఎక్కడన్నా సువార్త పిలిస్తే పోవచ్చు, లేదంటే ఉండొచ్చు, ప్రార్థనలో దేవునితో గడపచ్చు. కానీ ఎందుకు నల్లగొట్టుకుంటుంది తన శరీరాన్ని, తన ప్రాణాన్ని ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టుకుంటుంది అంటే మనందరి కోసం తనకు తెలుసు కాబట్టి యేసుప్రభు అంటే ఎవరు, ఆయన ఏమిస్తాడు, ఇక్కడ ఏమిస్తాడు, అక్కడ ఏమిస్తాడు అని తెలుసుకుంది కాబట్టి ఆమె నా ఒక్కదానికే కాదు, ఇతరులకు కూడా నేను పంచిపెట్టాలి, ఇతరులకు కూడా నేను దేని గురించి మనం చెప్పాలి, వాళ్ళందరినీ నడిపించాలి, వాళ్ళందరినీ చీకటి అనే అపవాది నుండి విడుదల పొందుకోవాలని చేయాలి అని తన ప్రయాస, తనకు ఎంత శక్తి మించిన ప్రయాస చేస్తుందన్నమాట. మనం కూడా మనమేం చేస్తున్నాం, ఎవరి కోసం మనం ఒకరినన్నా తోడుకొస్తున్నామా, ఒకరి కోసమన్నా మనం ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నామా, కన్నీళ్ళు విడిచాలంట, కన్నీళ్ళతో మనం ప్రార్థన చేసి దేవుని సందులో గోజాడాలని ఇతరుల కోసం, దేవా నన్ను మార్చడం, నన్ను నడిపించినావు, మరి అనేక మంది దేవా నా కళ్ళ ముందు లోకంలో ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి ఆగమైపోతున్నారు, వాళ్ళకి కష్టాలు నాగం చేసుకుంటున్నారు దేవా అని మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ఏకీభవించుకొని ప్రార్థనలు చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు, దేవుడు నా బిడ్డని ఒకదాన్ని నడిస్తే నా బిడ్డ తన కోసం కాకుండా ఇతరుల కోసం చేస్తుంది కదా, ఇతరుల కోసం ప్రార్థన చేస్తుంది కదా అని నా గుణగణాలు నా బిడ్డకు ఉన్నాయి కదా, మరిన్ని నేను నాకు ఇస్తానని దేవుడు ఇస్తాడు అనమాట. ఇచ్చేవాడే ఉన్నాడు, తన కనిపెట్టుకున్న వాళ్ళ కోసం తన న్యాయవంతుడే ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ అనేక మంది మరి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఎంతో లోతైన మర్మాలు మరి అమ్మగారి ద్వారా కూడా మనం వింటున్నాం. కాబట్టి మనం కూడా ఆ ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారు, మరి దేవుడు ఆ ప్రవక్తలు మన ముందే ఎందుకు పెట్టాడు గ్రంథంలో, ఇవన్నీ చదివి వినిపిస్తున్నప్పుడు మనం వాళ్ళలాగా చేసి నడుచుకోవాలి. ఇప్పుడు పాపం చేసిన యూదా ఇస్కరియోతు ఏ విధంగా ఉన్నాడు, మరి పేతురు వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు కూడా మన మధ్యకి ఎందుకు తెస్తున్నాడు దేవుడు అంటే, ఈ విధంగా యూదాలా ఉంటే మీరు ఇట్లా ఆగమైపోతారు, మధ్యలో ఏడు ఆగమైపోతారు అనేది. అంటే మనకు ఒక జీవితం ఉంది, మన ఆత్మకు మళ్ళీ ఒకటి ఉంది, ఆ ఆత్మ అగ్నిలో కాలకూడదని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆయన శిలువను, ఆయన కార్చిన రక్తము గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. మనం ఆయన చేసిన త్యాగం ఆయనకి ఎందుకు అసామెంట్స్గా మనం తీసుకుంటున్నాం. ఆయన ప్రార్థనలు అంటే నాకు అర్థం కాని సంవత్సరాలకు పరిధి చేసుకుంటున్నాం, కానీ ప్రతిరోజు ఆయన శిలువను మనం ధ్యానం చేసుకొని మన శరీరం నలగొట్టుకొని ఉండాలి. మరి ప్రతిరోజు మనం ప్రార్థన సరైన టయానికి రావాలి, సరైన విధంగా మనం దేవుని ఆరాధించాలి. ఆయన మనకు సరైన విధంగా మన పిల్లలకు కానీ మనకు కానీ ఆశీర్వాదాలు, బహుమతులు మనకు కావాల్సినవి ఇవ్వాలంటే మనం సరైన విధంగా మనం దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక 10వ తరగతి క్లాస్ పిల్ల పరీక్షల్లో బాగా మంచి మార్కులు రావాలంటే అప్పుడు ఏం చేయాలి, సరైన విధంలో చదవాలి. అంటే రేపు పరీక్ష అంటే నిన్నటి వరకు బాగా చదువుకునే ఉండాలి ఆ పాప. ఈరోజు పరీక్ష పెట్టుకొని ఈరోజే పొద్దున్నే ప్రిపేర్ అయితే అవుతుందా? అసలు కానే కాదు, ఎంత ప్రయత్నించినా అసలు కానీ కాదు. ఒక్కో క్వశ్చన్ కూడా జవాబు రాయలేదు. 10 సంవత్సరాలు ఉంటే చేసుకుంటూ వస్తే దేవుడు ఆ కష్టాన్ని బట్టి ఆ ఫలితం ఇస్తాడు. మనమందరం కూడా దేవుని మన కష్టం దాన్ని లెక్క పెడతాడు, మన తూకం వేస్తాడు మనది. మనం కాళ్ళ నొప్పులు ఉన్నా, జ్వరం వచ్చినా నా బిడ్డ ఎంత దూరం నా కోసం నడిచి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు లెక్కేస్తాడంట. ఈ గ్రంథంలోనే చదివంగా నేను విన్నాను. దేవుడు నా నడవడికలు దేవుడు చూసి ఉన్నాడు, నాకు కొలత చేసి ఉన్నాడు అని రాయబడింది. మనం అనుకుంటాం నిన్న పోయినాం కదలే మెత్తది ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చులే మనం అనుకుంటాం. ఇంట్లో కూడా ప్రార్థన చేస్తుంది, శాత కాకపోతే అక్కంటది ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ అని చెప్తుంది మంచి మాటని. కానీ మళ్ళీ సైతాన్ని ఏం చేస్తుంది, ఇంకొకటే వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు అని కొన్నిసార్లు మనల్ని మలిపిస్తారు అన్నమాట. రాకుండా ఇంట్లో కాడ మనం కొద్దిగానే చేసుకుండగలుగుతాం, మరి వాక్యం మర్చిపోతాం కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే కొంచెం వాక్యం చదువుకుంటారు, కానీ ఇతరులు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల ద్వారా వాక్యాలు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతాడు ఈ రోజు అని మనం ఎంత ప్రయాసంతో మనం వచ్చినప్పుడు మనం కరెక్ట్ సరైన సమాధానం మనతో మాట్లాడి మా వాక్యంతో మనం బలపరుస్తాడు. కాబట్టి మనమందరం కూడా మరి క్రమంగాను మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదంకు మనం కనిపెట్టుకొని మరి ఏ మాత్రం తప్పిపోకుండా
మరి విడవకుండా మరవకుండా ఆయన నామం స్మరిస్తూ మనం బ్రతకాలని ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు దీవించి ఆశీర్వదించారు.